అందరికీ నమస్కారం. నేను మీ విసిరెడ్డి. మీకు గుర్తుందో లేదో నేను చాలా సందర్భాల్లో చెప్పున్నాను. వైఎస్ఆర్సీపీ కనుక ఘోరాతి ఘోరంగా ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఇండియాలో ఉండడు. ఇక్కడ ఉండి కోర్టులు, కేసులు, కార్యకర్తలు, పార్టీ ఈ దరిద్రం అంతా ఎందుకు? ఏదో ఒక రకంగా విదేశాలకు పారిపోతే 4 ఏళ్ళు అక్కడ తలదాచుకుంటే ఏదన్నా ఆంధ్రాలో మళ్ళీ రాజకీయ అవకాశాలుంటే అప్పుడు వచ్చి 4 సింపతి డ్రామాలు చేసి మళ్ళీ ఏదన్నా అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటే ఇంకొంచెం ఎక్కువ డ్రామాలు చేద్దాము అనేది ఆయన ఆలోచన. అయితే విచిత్రంగా ఏంటంటే ఆయన ఎక్కడికి పారిపోలా, కేవలం ఇక్కడి నుంచి బెంగళూరుకి పోతున్నాడు. హైదరాబాద్కి కూడా పోవట్లే. అక్కడికి వెళ్తే మళ్ళీ కోర్టుకు అటెండ్ కావాల్సి వస్తుందని. ఇది మాకెవ్వరికి కూడా అర్థం కాలేదు. ఎందుకబ్బా ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండి మళ్ళా ఈ పిల్లచేష్టాలు చేస్తున్నాడు ఏంది అనేది అనుమానం. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. మీకు అందరికీ గుర్తుందో లేదో, గతంలో ఒకసారి ఆయన కోర్టుకి అప్లై చేసుకున్నాడు పర్మిషన్ కోసం. నా కూతురులో బర్త్డే ఫంక్షన్కి అటెండ్ కావాలి, దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని. ఆ తర్వాత ఏదో పాస్పోర్ట్ చెల్లలేదన్నారు, హైకోర్టుకి వెళ్ళారు, ఏదేదో గందరగోళం. ఆ ఇష్యూ ఆ తర్వాత ఎవరికి తెలియలేదు, అంతటితో క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు బయటపడింది అసలు విషయం. ఈ మహానుభావుడు ఎందుకు విదేశాలకు పోలేదు అంటే, అమెరికాలో కేసు నమోదైంది ఇతని పేరు మీద. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈయన పేరు ఉంది. కారణం ఏంటంటే అదానీ గ్రూపు అమెరికాలో పెట్టుబడులు సేకరించింది. ఎందుకు సేకరించిందంటే, మాకు ఇండియాలో పలు రాష్ట్రాలతో ఒప్పందం కుదిరింది, 20 ఏళ్ల పాటు మేము సోలార్ విద్యుత్ వాళ్ళకి ఇస్తాము, మాకు అద్భుతమైన లాభాలు వస్తాయి, మీరు పెట్టుబడులు పెట్టండి అని ఆ దేశం నుంచి పెట్టుబడులు ఆహ్వానించింది. వాళ్ళు పెట్టుబడులు పెట్టారు కొంతమంది. అయితే ఒక దేశానికి పెద్ద ఎత్తున అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి, ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో ఖచ్చితంగా దాని మీద నిఘా పెడుతుంది. అట్లా అమెరికాకి సంబంధించిన ఐబీ దాని మీద నిఘా పెడితే ఇక్కడ వాస్తవంగా ఒప్పందాల్లో అవినీతి జరిగింది. దాదాపుగా 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చి అదానీ గ్రూప్ 20 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ టాలెంట్ చూసి, అదానీ గొప్పతనం చూసో, వాళ్ళ మార్కెటింగ్ చూసో, వాళ్ళ వ్యాపార సంస్థను చూసో పెట్టుబడులు పెట్టట్లేదు, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వట్లేదు. కేవలం వాళ్ళు లంచాలు ఇచ్చుకొని అక్కడ పర్మిషన్స్ తీసుకుంటున్నారు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో అమెరికా ప్రభుత్వానికో కోర్టులోనో పిటిషన్ వేసింది. ఇప్పుడు మనోడు ఇరుక్కున్నాడు. ఇతను గనక లండన్కో లేకపోతే నెదర్లాండ్స్కో లేకపోతే ఆ పక్క నుండి ఏ దేశానికి వెళ్ళినా చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్ళి బొక్కలు వేసి విచారణ ప్రారంభిస్తారు. నిజంగానే అదాని వాళ్ళు నీకు 1750 కోట్లు ఇచ్చారా అని. ఇక్కడ భారత ప్రభుత్వం కాబట్టి చూస్తూ ఆలోచిస్తుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంత ఆలోచించరు. మొట్టమొదటిగా మనోడు మెడకాయ పట్టుకొని తీసుకెళ్ళి బొక్కలు వేసి మక్కిలు ఎరగొట్టి ఏ మొత్తం తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఎవడిచ్చాడు నీకు, ఏ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది, ఇవన్నీ ఆరాధిస్తారు. ఇక అక్కడి నుంచి వచ్చే సమస్య లేదు, శాశ్వతంగా జైలు జీవితం గడపాల్సిందే. అదంతా బయటపడిందాక ఇక్కడలాగా నాకు కడుపు నొప్పి, నాకు కాళ్ళు నొప్పులు, నాకు ఈరోజు పని ఉంది, రేపు వాయిదాకు వస్తానంటే అక్కడ కుదరదు. ముందు దేశపై రిమాండ్ చేసేస్తారు, ఆ తర్వాతే విచారణ మొత్తం. కొంచెం చట్టాలు కఠినంగానే ఉంటాయి అక్కడ. అది కూడా కాకుండా ఈయన అమెరికా చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నా ఎత్తుకెళ్తారు అక్కడ. అంటే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఫైనాన్షియల్ అవినీతి పరుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించి ఒప్పందం ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ పక్క నుండి ఏ దేశంలో ఉన్నా కానీ మనవాడి దేశంపై బొక్కలు వేసేస్తారు. అందుకని మనవాడు ఏంటంటే ఇక్కడ చేరి కవరింగ్ ఇస్తున్నాడు. నేను ఈ రాష్ట్రం కోసం పోరాడతాను, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సీట్ లేదు, మీరు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడండి, నేను ఇంట్లో కూర్చొని ఉంటాను, ఈ నాటకాలన్నీ వేస్తున్నాడు. ఇది మామూలు తెలివి కాదు. నిజంగా కూడా ఎవరికి ఈ ఆలోచన వచ్చి అని జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మొదటే తెలుసు. ఇది నేను కానీ అమెరికాకు పోయానంటే నేను ఎత్తపోయి బొక్కలు వేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చి నాటకాలు వేస్తున్నాడు. పక్కనుండే హైదరాబాద్కే పోలేనోడు ఎందుకు కోర్టుకు అటెండ్ కావాలని
పక్కనుండే హైదరాబాదుకు పోయేదానికి ధైర్యం చాలనోడు ఇంకా యూకేకి వెళ్తాడా? అదనమాట సంగతి మనోడు గొప్పతనం. చాలామంది అంటుంటారు మా వాడు పులి తోపు దమ్ముంటే ఆపు అని. ఇప్పుడు బొమ్మను అమెరికాకి మనోడి సంగతి ఎందుకు తెలిపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.